హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ కసిప శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాండి మన తీన్మార్ మల్లన్న గారికి ఏదైతే షోకాస్ నోటీసులు వచ్చినాయో దీని మీద మీ స్పందన ఏంటి అండ్ అలాగే ఆయన కూడా ఇలాంటి నోటీసులు వస్తుంటాయి పోతుంటాయి అంటూ కూడా ఒక కామెంట్ ఇవ్వడం జరిగింది సో మీరు ఏం చెప్తారు దీనికి తీన్మార్ మల్లన్న గారు బీసీ గణన మీద చేసినటువంటి వ్యాఖ్యలు వారు చేసినటువంటి చర్యకు కాంగ్రెస్ పార్టీ షోకాస్ నోటీసు ఏఐసిసి స్థాయి నుంచి ఇవ్వడం జరిగింది. వారు ఒక ఎమ్మెల్సీగా ఎలక్ట్ ఉన్నారు కాబట్టి వారికి ఏఐసిసి స్థాయిలో అక్కడి నుంచి క్రమశిక్షణా సంఘం నుంచి వాళ్లకు నోటీసులు వారికి అందజేశారు. వాళ్ళ ప్రేరణతోటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇవ్వడం పార్టీ లైన్ దాటినప్పుడు సహజమే. వారన్నది ఎవరు పార్టీ లైన్ దాటినా వాటికి నోటీస్ ఇస్తారు. వారికి కావాల్సినటువంటి సంజాయిషి వారు ఇచ్చి దాన్ని ఏ విధంగా చూస్తారనేది వారి విజ్ఞతకు సంబంధించినటువంటి విషయం. అంతేగాని పార్టీలో నోటీసులు వస్తుంటాయి పోతుంటాయంటే దానికి నోటీస్ ఇవ్వకపోతే దాని మీద చేయాల్సినటువంటి దానికి క్రమశిక్షణా సంఘానికి వాళ్ళ నియమావళి ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు దానికి స్పందిస్తారు. అంతవరకే ఇక వాళ్ళు. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడకూడదు అనేది ఒక అందరికీ ఒక నియమావళి ఉంటుంది. క్రాస్ అయినప్పుడు సరే పార్టీ అన్న తర్వాత ఎవరన్నా కొన్ని అంశాల మీద ఆవేశపడి మాట్లాడితే దాని మీద వివరణ ఇచ్చుకోవడం దాన్ని సరి చేసుకోవడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. మరి ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది వారు ఆ నోటీసు తీసుకొని వారు స్పందించిన తీరుని బట్టి మనకు వ్యక్తమవుద్ది. అంటే మన తీన్మార్ మల్లన్న గారు కూడా ఏంటి అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి నాయకుడా లేదు అంటే బీసీలకి నాయకుడు అని అంటే నేను కాంగ్రెస్ పార్టీకి కాదు బీసీలకి నాయకుడు అని చెప్తా అంటున్నారు. మీరేం చెప్తారు దీనికి? వారు ఉన్న సామాజిక వర్గానికి వారు న్యాయం చేయాలని చెప్పి వారికి ఉన్నటువంటి కమిట్మెంటు గొప్పదే. కానీ మనం ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ యొక్క గౌరవాన్ని ఆ పార్టీ యొక్క ప్రతిష్టను కాపాడిస్తున్నటువంటి బాధ్యత కూడా వారి మీద ఉన్నది. వారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. పార్టీ టికెట్ మీద గెలిచారు కాబట్టి బీసీలకు నాయకుడిగా ఉండొచ్చు. అదే విధంగా మన కాంగ్రెస్ పార్టీకి కూడా వారు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వారు ఇచ్చే సమాధానాన్ని బట్టి మనకి వారి యొక్క భావం అనేది మనకు వ్యక్తమవుతుంది. అంటే ఆయన ఏదైతే నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని కాదు అని మెన్షన్ చేశారో అంటే దాని మీనింగ్ ఏమైనా పార్టీ చేంజ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అది వారి వ్యక్తిగత విషయము. కాంగ్రెస్ పార్టీలో ఉంటారా వారు ఇంతకుముందు కూడా వేరే పార్టీల నుంచి వచ్చిండ్రు. ఆయన ఇండివిజువల్గా ఉండిరి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీదనే 14లో ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేసిండ్రు. ఆ తర్వాత వారు ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసిండ్రు. మరి భారతీయ జనతా పార్టీకి కూడా వెళ్ళడం జరిగింది. వారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిండ్రు. అది ఉంటారా వెళ్తారా అనేది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళ ఇష్టం మీద వాళ్ళ యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ టికెట్ మీద గెలిచి ఈ విధంగా మాట్లాడాలన్నా మాట్లాడకూడదా అనేది మాత్రం వారి విజ్ఞత వారు ఇచ్చేటువంటి సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రీసెంట్గా కులగణన సర్వే జరిగిందో దీని మీద మన రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అని అంటూ కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. మీరు ఏం చెప్తారు? అది చాలా పొరపాటు అండి. భారతదేశంలో 1931 తర్వాత ఇప్పటి వరకు జరగనటువంటి కులగణనను వారు ఛాలెంజ్గా తీసుకొని చేయడం జరిగింది. దాంట్లో లోపాలు ఉన్నాయి సరిగా లేదు ఇవన్నీ చెప్పడం అనేది అసలు అనకూడనటువంటి మాట. అది ఎందుకంటే అసలు జరగడమే లేదు ఇంతవరకు. కనీసం సెన్సెస్లో జనాభా లెక్కల్లో కూడా కులగణన అనేది లేదు. ఎస్సీ ఎస్టీ తప్ప మిగిలిన వాటికి కేటగిరికల్గా చేసేటువంటిది లేదు. ఆ లేనటువంటి ఒక అంశాన్ని వారు చేసిండ్రు. దాన్ని స్వాగతించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు కానివ్వండి రిజర్వేషన్స్ కానివ్వండి మిగిలిన అంశాలు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాటికి ఏ విధంగా ఉండాలనడానికి ఒక స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. మనం సమాజంలో ఏ వర్గానికి ఎంత ఉంది వాళ్ళకి ఎంత చెందుతుంది అనేది ప్రజలకు స్పష్టత ఉండాలి. దీని మీద పారదర్శకంగా ఉండాలనేటువంటి చేసినటువంటి ప్రక్రియ దాన్ని అందరూ స్వాగతించాలి. దాంట్లో పొరపాటు అంటే ఏది ఎక్యురేట్గా జరగదు. ఇప్పుడు మన సెన్సెస్ జరిగినప్పుడు ఎక్యురేట్ అని చెప్పగలుగుతామా? సెన్సెస్ను కూడా ఎక్యురేట్ అని చెప్పలేము. అట్లా అథెంటిక్ కమిటీ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమనలేము. దీనికి అథెంటికేషన్ లేదు కాబట్టి ఎవరికి దోచింది వాళ్ళు మాట్లాడవచ్చు అనేది పొరపాటు. బీసీ కులగణనను వ్యతిరేకిస్తున్నామని చెప్పమనండి ఎవరికైనా చాతనైతే. లేదంటే లేదు ఇది మీరు చేసిన తప్పు అనడం పొరపాటు. ఉండొచ్చు ఎట్లా సరి ఉన్నదో చెప్పండి. ఇంకా బీసీ కులగణన చాలామంది పాల్గొనకపోతే కేసీఆర్ గారు సర్వజన సర్వే అని ఆయన దాని సకల జనుల సర్వే అని పెట్టి ఒక్క రోజులో మొత్తం కావాలి రికార్డుల కోసం చేసినటువంటి దాన్ని చేసిండ్రు. దాని అవుట్పుట్ ఏముంది? మరి ఇంతమంది జనాలు ఈ విధంగా పాల్గొన్నారు. దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ దాన్ని అవుట్పుట్ తీసుకుంది దాన్ని ఎట్లా వాడుకుంది అనే దానికి 10 సంవత్సరాలు సమాధానం లేదు. ఇవాళ వచ్చి దీనికి కులగణన తప్పు కులగణన చేసిన విధానం తప్పటి మీరు చేసిన విధానం మీరు బయట పెట్టినరా అథెంటిక్గా పెట్టి ఇది ఉండే
మేము చేసినాం కాబట్టి ఇట్లా పారదర్శకంగా పెట్టినాం, మీరు చేసిన సరిగా పెట్టలేదని చెప్తే బాగుండేది. వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఇవాళ వీళ్ళు చేసిన తర్వాత చేయలేదంటే ఎవరు చేయని పని వాళ్ళు చేసినారు. బీసీ రిజర్వేషన్ ఇప్పుడు రాజ్యాంగ పరంగా వీలు అయినా కాకుండా మేము ప్రయత్నం చేస్తాం, కాని పక్షం ఉంటే మా పార్టీలో మేము 42% రిజర్వేషన్ ఇచ్చి మేము లోకల్ బాడీ ఎన్నికలు పోతామని ధైర్యంగా చెప్తున్నాం. చెప్పమనండి వాళ్ళను. ఇప్పుడు ఫ్లోర్లో రేవంత్ రెడ్డి గారు అడిగినారు, ముఖ్యమంత్రి గారు అడిగినారు, మీకు దమ్ముంటే చెప్పండి బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలు మేము 42% ఇచ్చి మేము ఎలక్షన్స్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము వీలైతే రాజ్యాంగ పరంగా తేవడానికి ప్రయత్నం చేస్తాం, కాని పక్షం ఉంటే వాటి ఎందుకు జనగణన జరిగింది కాబట్టి వాళ్ళ పర్సెంటేజ్ సగానికి మించి ఉన్నది కాబట్టి వారి సరైనటువంటి ప్రాతినిధ్యం లభించాలని రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మన బీసీ వెల్ఫేర్ మినిస్టరు వారు పొన్నం ప్రభాకర్ కానివ్వండి, బీసీని ఒక ఈసీసీ అధ్యక్ష పదవిలో ఉంచినటువంటి పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని మా పార్టీ బీసీలకు సరైన ప్రాధాన్యత ఇస్తుంది, మేము చేసుకుంటూ అమలుపరుచుకుంటూ మేము అడుగుతున్నాం. మరి మీరు దీన్ని విమర్శించే అసలు నైతిక హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. థ్యాంక్ యూ సార్. ఒక అథెంటిక్ కమిటీ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమనలేము, దీనికి అథెంటికేషన్ లేదు కాబట్టి ఎవరికి దోచింది వాళ్ళు మాట్లాడవచ్చు అనేది పొరపాటు. బీసీ కులగణనను వ్యతిరేకిస్తున్నామని చెప్పమనండి ఎవరికైనా చేతనైతే, లేదంటే లేదు, ఇది మీరు చేసిన తప్పు అనడం పొరపాటు. ఉండొచ్చు, ఎట్లా సరి ఉన్నదో చెప్పండి. ఇంకా బీసీ కులగణన చాలామంది పాల్గొనకపోతే కేసీఆర్ గారు సర్వజన సర్వే అని ఆయన దాని సకల జనుల సర్వే అని పెట్టి ఒక్క రోజులో మొత్తం కావాలి రికార్డుల కోసం చేసినటువంటి దాన్ని చేసిండ్రు. దాని అవుట్పుట్ ఏముంది? మరి ఇంతమంది జనాలు ఈ విధంగా పాల్గొన్నారు, దాని ఏ విధంగా గవర్నమెంట్ దాన్ని అవుట్పుట్ తీసుకుంది, దాన్ని ఎట్లా వాడుకుంది అనే దానికి 10 సంవత్సరాలు సమాధానం లేదు. ఇవాళ వచ్చి దీనికి కులగణన తప్పు, కులగణన చేసిన విధానం తప్పటి, మీరు చేసిన విధానం మీరు బయట పెట్టినరా అథెంటిక్గా పెట్టి ఇది ఉండే మేము చేసినాం కాబట్టి ఇట్లా పారదర్శకంగా పెట్టినాం, మీరు చేసిన సరిగా పెట్టలేదని చెప్తే బాగుండేది. వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఇవాళ వీళ్ళు చేసిన తర్వాత చేయలేదంటే ఎవరు చేయని పని వాళ్ళు చేసినారు. బీసీ రిజర్వేషన్ ఇప్పుడు రాజ్యాంగ పరంగా వీలు అయినా కాకుండా మేము ప్రయత్నం చేస్తాం, కాని పక్షం ఉంటే మా పార్టీలో మేము 42% రిజర్వేషన్ ఇచ్చి మేము లోకల్ బాడీ ఎన్నికలు పోతామని ధైర్యంగా చెప్తున్నాం. చెప్పమనండి వాళ్ళను. ఇప్పుడు ఫ్లోర్లో రేవంత్ రెడ్డి గారు అడిగినారు, ముఖ్యమంత్రి గారు అడిగినారు, మీకు దమ్ముంటే చెప్పండి బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలు మేము 42% ఇచ్చి మేము ఎలక్షన్స్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము వీలైతే రాజ్యాంగ పరంగా తేవడానికి ప్రయత్నం చేస్తాం, కాని పక్షం ఉంటే వాటి ఎందుకు జనగణన జరిగింది కాబట్టి వాళ్ళ పర్సెంటేజ్ సగానికి మించి ఉన్నది కాబట్టి వారి సరైనటువంటి ప్రాతినిధ్యం లభించాలని రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మన బీసీ వెల్ఫేర్ మినిస్టరు వారు పొన్నం ప్రభాకర్ కానివ్వండి, బీసీని ఒక ఈసీసీ అధ్యక్ష పదవిలో ఉంచినటువంటి పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని మా పార్టీ బీసీలకు సరైన ప్రాధాన్యత ఇస్తుంది, మేము చేసుకుంటూ అమలుపరుచుకుంటూ మేము అడుగుతున్నాం. మరి మీరు దీన్ని విమర్శించే అసలు నైతిక హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. థ్యాంక్ యూ సార్. ఓకే.